అందరికీ నమస్కారం. 24 ఎలక్షన్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీలో అంతర్గతంగా అసంతృప్తులు మొదలయ్యాయి. ఎవరి మీద అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. కొంతమంది బయటికి మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేకుండా పార్టీ విడిచి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీదే మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వంశీ అయినా, నాని అయినా, పేరు నాని అయినా, ఎవరైనా, రోజా అయినా వీళ్ళంతా కూడా మాట్లాడారంటే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో జరిగినాయి. కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అనలేక ఎవరో ఒకరు పేరు పెట్టి మాట్లాడుతూ మొదలెట్టారు. ఎవరు? విశాఖపట్నం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఎక్స్, ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమి పాలవటానికి ప్రధాన కారణం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుడివాడ మాజీ మంత్రి మరియు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్లస్ రోజా, వీళ్ళందరూ మాట్లాడిన మాటల వల్ల, వ్యక్తిగత టార్గెట్ వల్లే వైసీపీ పార్టీ ఓటమి పాలైందనేది ఆయన హాట్గా గరంగా మాట్లాడాడు వాసుపల్లి గణేష్ గారు. ఇకపోతే ధర్మవరం ఎమ్మెల్యే హలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో మొదలైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఎమ్మెల్యే. ఆయన ఇటీవల ఓడిపోయిన తర్వాత వైరాగ్యంతో పార్టీలో జరిగిన అంతర్గత విషయాల మీద యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు ఆయన, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పుల మీద మాట్లాడుతూ మొదలెడుతూ ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వం ఇసుక వ్యాపారం చేయకూడదు, ఇవన్నీ కూడా మాకు నష్టాన్ని చేకూర్చినాయి. మేము ఎంత సంక్షేమం ఇచ్చినా ఓడిపోవటానికి కారణం ప్రభుత్వం లిక్కర్ బిజినెస్ చేయటం, ఇసుక వ్యాపారం చేయటం. వాటితో పాటు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిని మీద ఉన్నది లేని మాట్లాడించటం, దాంతో ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన దుఃఖంతో రోధించటం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి సింపతి వర్కౌట్ అయింది చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. దానివల్ల మేము ఓటమి పాలయ్యాము. అదేవిధంగా కొంతమంది మా మిత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత దోషాలు మొదలెట్టారు. అది కూడా పార్టీకి నష్టం తెచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద మాట్లాడారు. అది కూడా వ్యక్తిగత విషయాల్ని అసెంబ్లీ వేదికగా, రాజకీయ వేదికల మీద మాట్లాడటం వలన అది కూడా నష్టం చేకూర్చిందని వీళ్ళిద్దరూ అయితే బయటపడి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరి మనసులోనూ అదే ఉంది. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వమే గెలిపించింది. ఎందుకు? ఇట్లా అన్పార్లమెంటరీ మాటలు, రాజకీయాల్లో లేని పదాలు మాట్లాడి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడటం వలన ప్రజల్లో రాజకీయాలు ఇలాంటివి ఎప్పుడు వినలేదు, ఇలాంటివి ఎప్పుడు చూడలేదు అని ఏహభావం కలిగింది పార్టీ మీద. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇది తీసుకున్నాడు కూడా తిడత మొదలెట్టాడు. ఏం రాజకీయం, ఆ వంశీగాడు ఏంటి, ఆ నానిగాడు ఏంటి, ఇటు మాట్లాడుతున్నారు, అటు మాట్లాడుతున్నారు, వీళ్ళ మంత్రులా, ఎమ్మెల్యేలా, గొడ్డ కాసుకునే వాళ్ళు మెరుగు అనే భాష మాట్లాడతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. పెట్టిన దానికి ఏమైనా ప్రూవ్ చేయగలిగారంటే అది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఒక ఫేక్ కేసు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేశారనే ముద్ర వైసీపీ ప్రభుత్వమే పడిపోయింది. అది ప్రజల్లో ఒక తీరని ఉద్వేగాన్ని రేపింది. ఆ ఉద్వేగంతో అమెరికాలో, రష్యాలో, కెనడాలో, లండన్లో, సౌత్ ఆఫ్రికాలో, దుబాయ్లో ఎక్కడున్న తెలుగు పిల్లలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ జిల్లాల్లో పనిచేసి పార్టీకి బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగానూ సహాయం చేశారు. ప్లస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనలో ఉంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడదనే విధంగా గ్రామాల్లో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చే విధంగా చేస్తాగి ఇదంతా పనిచేశారు. ఇదంతా కూడా వైసీపీ కార్యకర్తలు మదన పడుతున్నారు. ఎందుకు? అటు పార్టీ విడిచిపెట్టి అవతల పార్టీలోకి వెళ్ళలేరు. జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరిగిన పొలిటికల్ క్రైమ్ అనండి, పొలిటికల్ వార్ అనండి, పొలిటికల్ దాడి అనండి, ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరిగింది. ఇదంతా కూడా నాయకుడు చేసిన తప్పుదారే.
అంతరాత్మ మీద గుండె మీద చేసుకుని చెప్పానండి. ఇవన్నీ కూడా నాయకుడికి తెలుసు. తెలియచేసి ఈ చేసిన పాపాల వల్ల మంచి వాళ్ళకి కూడా బ్యాడ్ అయిపోయారు. పార్టీలో ఉండే మంచి వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఓటమి పాలైంది. దీనికి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలను చూసి ఆయన 80 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. అదంతా వృధా ప్రయాస. అదే ఈ పనికి మళ్ళీ ఐప్యాక్ అని ఒక ఐప్యాక్ని పెట్టుకుని, ఇంతకుముందు రాజకీయాల్లో ఐప్యాక్లు ఉన్నాయా? ఈ ఐప్యాక్ అని ఒక టీంని పెట్టుకుని ఏదో క్యాస్ట్ ఈక్వేషన్లు, బొచ్చు బోడ ఇలాంటివన్నీ కూడా అన్నెసరీ థింగ్స్ తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళలో ప్రజల్లో లేనాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, ఈ నియోజకవర్గంలో వాడికి పరిచయం లేదు, ఓటు కూడా లేనని తెచ్చి వాడిని సీట్లో పెట్టి ఇక్కడ కంటెస్ట్ క్యాండిడేట్గా పెట్టి ఇటు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే స్థాయికి చేరిపోయింది జగన్మోహన్ రెడ్డికి. పీక్స్లో ఉన్నాడు. నేనే కాబోయే 30 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిని. మళ్ళీ ఇవాళ కూడా అదే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ టర్మ్ నేను వస్తాను, వచ్చానంటే 25 ఏళ్ళు ఉంటానండి. అది ఎందుకు ఆ మాటలన్నీ? నెక్స్ట్ టర్మ్ నేను వస్తానని చెప్పు, తప్పులేదు. 25 ఏళ్ళు మనమే ఉంటామంటే కార్యకర్తలు మభ్య పెడతాకు ఇప్పుడు. ఇదైతే వాస్తవమైన పరిస్థితి ఉంది. వైసీపీ అంతర్గతంగా రగిలిపోతున్నారు కార్యకర్తలంతా. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద. అది ఆయన అర్థం చేసుకుని మభ్యపెట్టే కార్యక్రమం వద్దు. ఓడిపోయాం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, కష్టపడి పనిచేద్దాం, ప్రజలను మన్నలు పొందామని చెప్పండి. అంతవరకు బాగుంది. మళ్ళీ 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మనం చెప్పలా 30 ఏళ్ళు నేనే ఉంటాను, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని. ఇవన్నీ నమ్ముతారు ప్రజలు. మనం ఇప్పుడు డెలివరీ, ఎప్పుడు 5 ఏళ్ల పాటు డెలివరీ చేస్తే 5 ఏళ్ళలో మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు వచ్చేందుకు అవకాశం ఉంది. అది రాజకీయ పార్టీల్లో అలాంటి మాట ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నాడు, రాబోయే 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని. అవన్నీ కూడా ఏంటంటే టెంపరీ ప్యాంపరింగ్. నెక్స్ట్ మొన్న 14 నుంచి 19 దాకా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బొచ్చు మెరిసిపోయింది. ఎమ్మెల్యే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఇవాళ 124 సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు సరిగ్గా చేసుకుంటే నెక్స్ట్ టర్మ్కి ఎవడుకోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఆల్రెడీ 40% ఓటుతో వైసీపీ పార్టీ ఉంది లైన్లో. మరి జగన్మోహన్ రెడ్డి చక్కగా డ్రైవ్ చేస్తే పార్టీని, కులాలని అందరినీ కలుపుకుని, కులతత్వం లేకుండా మతత్వం లేకుండా పార్టీని చక్కగా డ్రైవ్ చేసుకుని అవకాశం ఆయనకే రావచ్చు. ఇది ఎవరూ చెప్పలేరు. ప్రజలు మనసులు గెలుచుకోవడమే రాజకీయ పార్టీ లెక్క కర్తవ్యం. ఆ పనిలో రాజకీయ పార్టీ పనిచేయాలి, కార్యకర్తలు పనిచేయాలి, నాయకులు పనిచేయాలి. అలా చేస్తేనే పార్టీ బాగుంది. అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతర్గత వేదికల్లో అయినా సరే పొరపాట్లు జరిగినాయి, అది తప్పును సరిదిద్దుకునే మార్గాలు అన్వేషించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.